హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటి అంటే బెండకాయ ఫ్రై అయితే చేసి చూపిస్తా అండి. అది కూడా ఫంక్షన్లో తింటాం కదా, ఆ స్టైల్లో అయితే చేసి చూపిస్తాను నేనైతే. మరి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే ఒక పావు కేజీ బెండకాయలను అయితే తీసుకొని నేనైతే కొంచెం సాల్ట్ వేసి మంచిగా క్లీన్ చేసుకుంటున్నా అండి. ఇలా క్లీన్ చేసుకొని ఒక బుట్టకి అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలి బాగా. తడి అంతా పోయిందండి. ఇంకా ఇప్పుడైతే కట్ చేసుకుందాము. ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ కొద్దిసేపు. ఈ ముక్కలన్నీ మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా కట్ చేసుకోవాలి. మనము ఇందాక కడిగి తూడ్చినాం కదండి, అందుకనే జిగురు అనేది లేకుండా ఉంది. మనం తడితో కట్ చేస్తే మాత్రం ఆ జిగురు అంతా అలాగే ఉంటుంది, ఫ్రై అనేది సరిగ్గా రాదు. అందుకని తడి ఏమాత్రం లేకుండా ఇలా మంచిగా నీట్గా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవన్నీ కట్ చేసి పెట్టుకునేవన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఆరనివ్వాలి అండి. ఎందుకంటే తడి కూడా ఇంకా కోసినాక కూడా కొంచెం తడి అనేది ఉంటుంది కాబట్టి కాసేపు ఆరనిచ్చి తర్వాత దీంట్లోకి ఏమేమి కావాలనేది ఇప్పుడు చూద్దాం. మరి ముక్కలన్నీ చక్కగా ఆరిపోయినాయండి మంచిగా. ఎందుకంటే ఆ జిగురు అనేది లేకుండా అయిపోయింది, తడి ఎక్కువగా లేదు కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలనేది నేను ఒకసారి చెప్తాను. జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, బియ్యం పిండి, శనగపిండి, కొన్ని వెల్లుల్లిపాయలండి దంచి వేసుకోవాలి ఇందులో. ఇంతే, ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. ఇప్పుడైతే నేను పసుపు ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి, అప్పుడు మంచిగా ముక్కలకి పడుతుంది. ఇప్పుడు కొంచెం బియ్యం పిండి కూడా వేస్తున్నాను నేను. బియ్యం పిండి ఎందుకు అంటే క్రిస్పీనెస్ కోసం అండి. శనగపిండి, ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. శనగపిండి వచ్చి ఆ జిగురు అనేది లేకుండా చేస్తుంది. ధనియా పౌడరు స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం, అన్నిటికీ ఇంకా టేస్ట్ కోసం. ఇలా అన్నీ కలిపి చక్కగా పక్కన పెట్టుకోవాలండి. ఇంకా ఇది కూడా ఆరనివ్వాలి కాసేపు. ఈలోపు ఆయిల్ వేడెక్కిందా లేదనేది చూద్దాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది కాబట్టి వేడెక్కిన ఆయిల్ రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో చేయాల్సిన పని ఇంకొకటి ఉందండి. అది ఏంటి అంటే పల్లీలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. మరీ హీట్ ఎక్కేదాకా కూడా ఉండొద్దు, ఎందుకంటే అంత హీట్ ఎక్కితే వెంటనే వేయగానే మాడిపోతాయి. అందుకే అంత వేడి అయిందాక అయితే ఉంచొద్దు. ఇప్పుడైతే కొంచెం మామూలు హీట్ సరిపోతుంది. ఇప్పుడు నేను పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. పల్లీలు కూడా ఎక్కువగా మాడనీయొద్దండి, చాలా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇవి మాడిపోతే మనం ఫ్రై అయితే టేస్ట్ అనేది పోతుంది. అందుకనే పల్లీలు కూడా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి చాలా. ఎందుకంటే ఏ మాత్రం కొంచెము మాడిపోయినా కానీ ఫ్రై టేస్ట్ అయితే మారిపోతుంది, అస్సలు బాగోదు. అందుకనే పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా
వేగిపోతున్నాయి కదా. మంచి వాసన అయితే వస్తుందండి. ఇప్పుడు ఇంకా పల్లీలను అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. రెడీ అయిపోయినాయి. పల్లీలు మనం ఫ్రైలోకి మీ ఇష్టం అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం పల్లీలు ఎక్కువగానే వాడతాం మేము. అందుకనే ఎక్కువ వేసాను నేను. తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. మరీ ఎక్కువ తినలేము అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇంకా రెడీ అయిపోయినాయండి. పల్లీలు తీసినాం కదా. ఇప్పుడు కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి మంచిగా. మెయిన్ అసలు ఈ ఫ్రైలోకి అయితే కావాల్సింది కరివేపాకు, పల్లీలే అండి. అసలు మిగతా అన్ని తర్వాత ఇవే మెయిన్ అసలు ఈ ఫ్రైకి మంచి ఫ్లేవర్ని తీసుకొచ్చేయి. తర్వాత నేనైతే నా దగ్గర ఒక పచ్చిమిరపకాయలు ఉంటే అవి కూడా వేసి తీసేసాను. ఇప్పుడు మనం ఏవైతే అంతా కలిపి పెట్టుకున్న బెండకాయలకి మసాలా పట్టించి పెట్టుకున్నామో ఇప్పుడు ఆ బెండకాయలను అయితే కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఒకేసారి వేయద్దు. ఎందుకు అని అంటే ఒకేసారి వేస్తే అవి ఎంత విడిపోయే ఛాన్స్ ఉంది. కొంచెం కొంచెం వేసుకోవాలి. వేసిన వెంటనే కలపొద్దు. అలాగే కాసేపు వదిలేయాలి. ఇలా కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం అటు ఇటుగా అనాలి. ఓ గంట పెట్టి తిప్పేయొద్దు. ఎందుకంటే అవి అలా తిప్పేస్తే దానికి ఉన్న అది అనేది ఊడిపోతుంది. మసాలా అనేది ఊడిపోతుంది. అప్పుడు ఉత్త బెండకాయలే మిగిలిపోతే కారం అంతా లోపల మాడిపోతుంది. అప్పుడు మనం ఫ్రై చేసిన వేస్ట్ అండి. అందుకనే అలా కలపకుండా ఉండాలి. కాసేపు ఆపితేనే ఆ బెండకాయలకు అనేది మసాలా కారం బాగా పడుతుంది. చూడండి చక్కగా ఉడికిపోతున్నాయి కదా. ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవచ్చు. మంచిగా కుక్ అవ్వాలండి. ఎందుకంటే ఇట్లా వేయగానే తీసేస్తే మెత్తగా వచ్చేస్తాయి. అందుకనే కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం మధ్య మధ్యలో అలా కలుపుతూ తీస్తుండాలి. చూడండి చక్కగా ఉడికిపోతున్నాయి. కరకరలాడుతూ వస్తాయండి. చాలా బాగా వస్తాయి. ఇవి మనం పప్పుచారులోకి కానీ టమాటా చారు కానీ చేసుకున్నప్పుడు సైడ్కి డిష్ లాగా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ అప్పడాలు వీటికన్నా కానీ ఇట్లా బెండకాయ ఫ్రై ఎక్కువగా చేస్తా అండి నేను పల్లీలు వేసి. అందుకనే నాకు చాలా ఇష్టం ఈ ఫ్రై అంటే. బాగుంటుంది ఈ మన పులుసులలో కానీ పప్పుచారులో కానీ ఇట్లా. ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా తీసేసుకుందాం ఇప్పుడు. చూడండి ఎంత చక్కగా కాలినాయో. మంచి కరకరలాడుతున్నాయండి. అస్సలు మెత్తగా లేవు. మంచిగా పొడి పొడిలో వచ్చినాయి. పిండి కూడా ఎక్కడ విడిపోలేదండి. చూడండి ఒకసారి కళాయిలో చూస్తే కూడా తెలుస్తుంది. ఎక్కడ కూడా విడిపోలేదు పిండి. మంచిగా బెండకాయలకు పట్టేసుకుంది చూసారా. ఇంకా మిగతాయి కూడా ఇలాగే వేసి తీసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన ఫంక్షన్లో చేసే ఇలాంటి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలా కలిపేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కలిపేసుకోవడమే అండి. ఇంకా ఎంతో టేస్టీ అయిన ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఉట్టిగా కూడా తినేసండి ఇట్లా, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇంతే అండి. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై రెడీ.